వెల్కమ్ బ్యాక్ టు రేఖా లీగల్ ఐక్యూ ఛానల్. మనం ఈరోజు టీజీ లాసెట్ అడ్మిషన్ ఫామ్ని ఫిలప్ చేద్దామండి. సో మనం ఇక్కడ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎల్ఎల్బి 3 years అండ్ 5 years అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఎల్ఎల్ఎం అంటే పీజీ వాళ్ళది, అది మనది కాదు. సో ఎల్ఎల్బి 3 years మనం చేస్తాం కాబట్టి ఇక్కడ ఎల్ఎల్బి 3 years ఆర్ 5 years వాళ్ళు కూడా ఇదే ఆప్షన్ని క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫామ్ వస్తుంది. ఇందులో రిజిస్టర్ హియర్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్లో మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, మన ర్యాంక్ కార్డ్ యొక్క ర్యాంక్ అడుగుతుంది అనమాట. మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో అది క్లిక్ చేసి అక్కడ లాగిన్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది, ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ టు అప్లోడ్ అని. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే అన్నీ నేను పీడిఎఫ్ ఫామ్లో సేవ్ చేసుకున్నాను అనమాట నా సర్టిఫికేట్స్ని. సో నేను అక్కడ జేపీజీ అనేది చూసుకోలేదు. సో అక్కడ అది ఒక మిస్టేక్ అయిపోయింది, నాకు టైం పట్టిందనమాట అప్లోడ్ చేయడానికి. సో ఎంతసేపు అప్లోడ్ చేసినా కూడా అది కరెక్ట్గా అవ్వలేదన్నమాట. సో ఏంటని మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళి చూస్తే జేపీజీ ఫార్మాట్ అని ఉంది. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి అన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని జేపీజీ ఫార్మాట్లో ఫైల్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేశానమాట. సో ఈ మిస్టేక్ మీరు చేయకండి. సో అన్నీ మనకి ఏదైతే సర్టిఫికెట్స్ టీసీస్ కానీ బోనిఫైడ్ కానీ ప్రతి ఒక్క సర్టిఫికెట్ని స్క్రీన్ షాట్ తీసుకొని జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫోల్డర్లో. ఓకేనా? సో ఇలా మనకి క్లిక్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. క్యాండిడేట్ నేమ్, ఆటోమేటిక్గా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ వచ్చేస్తుంది. జెండర్ ఇక్కడ చేయాలి, పేరెంటల్ ఇన్కమ్ ఎంత అనేది, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అని ఉందన్నమాట. అంటే లోకల్ ఏరియా అంటే ఓయూ లోకల్ అలా వస్తుందన్నమాట. నాకైతే ఓయూ లోకల్ అని పెట్టుకున్నాను. సో కేటగిరీ మన ఉంటుంది కదా, క్యాస్ట్ కేటగిరీ ఒకటి, మ్యారిటల్ స్టేటస్ ఒకటి, మ్యారీడా అన్మ్యారీడా, జెండర్ మైనారిటీ, మీరు మైనారిటీ నాన్ మైనారిటీ అది క్లిక్ చేయాలి. అండ్ ఈమెయిల్ ఐడి మనది చేయాలి, ఆధార్ నెంబర్ క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ క్రియేట్ లాగిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇస్తున్నారో ఆ పాస్వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పేపర్ పెన్ రాసుకొని మీరు ఒక చిన్న పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఒకటి క్యాపిటల్ లెటర్ అండ్ ఒకటి న్యూమరికల్ వాల్యూ ఏదైనా ఇంక్లూడ్ చేసి ఒక 4 letters ఆర్ 5 letters వర్డ్ ఏదైనా ఒకటి క్లిక్ చేసుకోండి. ఒక పేపర్ పెన్ రాసుకోండి, ఎందుకంటే ఇది ఫర్దర్ మనకి యూజ్ అవుతుంది సీట్ వచ్చే వరకు. సో దాన్నే మళ్ళీ కన్ఫర్మ్ చేయండి అదే పాస్వర్డ్ని. సో ఈ రకంగా మనం ఫిల్అప్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ అని ఫిలప్ చేసిన తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సో అప్పుడు రిజిస్టర్ అయిపోతుంది. మన వాళ్ళదే వర్ధన ఒకటి ఆల్టర్నేట్ నెంబర్ ఇవ్వాలన్నమాట. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. మనం ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగ్ అనేది చెక్ చేసుకొని దాని తర్వాత కరెక్ట్ అయితే సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాలి. ఒకవేళ రాంగ్ అయితే బ్యాక్ పోయి మళ్ళీ ఒకసారి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. సో నాది కరెక్ట్ ఉంది కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాను. సో మనకి మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్కి మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ మనకి పేమెంట్ అనేది అడుగుతుందన్నమాట. పే నౌ అని ఉంది కదా, మనకి ఇక్కడ వచ్చిన రిసిప్ట్ నెంబర్ వస్తుంది, ఎంత అమౌంట్ అని వస్తుంది, 800 rupees. సో మనకి డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా చూసుకొని దాని ప్రకారంగా మనం పేమెంట్ చేయాలి. సో నేను అంతా స్కిప్ చేశాను మీకు. దాని తర్వాత మనకి క్వాలిఫికేషన్స్లోకి వెళ్తే ఎస్ఎస్సి ఫస్ట్ ఏంటి ర్యాంక్ కార్డ్ అడుగుతుందన్నమాట. సో జేపీజీ ఫార్మాట్లో ఉన్న ర్యాంక్ కార్డ్ని మనము ఇక్కడ చూస్ చేసుకోవాలి. చూడొచ్చు మీరు ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ వచ్చింది. జేపీజీ ఫార్మాట్లో ఒకటి క్లిక్ చేసుకొని అప్లోడ్ చేయాలి. సో మనం ఫైల్ని చూస్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేస్తే మనకి ఇక్కడ ర్యాంక్ కార్డ్ కనిపిస్తుంది అనమాట, మన డీటెయిల్స్ అని కనిపిస్తాయి. సో అది మనదే కాదని చెక్ చేసుకొని, ఎందుకంటే బై మిస్టేక్ కూడా వేరే ఫైల్ని కూడా మనం అప్లోడ్ చేస్తాం కదా. సో అలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ సెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం. నెక్స్ట్ అలాగే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్స్ అడుగుతుంది. ఇక్కడ స్టడీ ఎస్ఎస్సి ఆర్ 10th class ఆర్ ఈక్వివాలెంట్ అని అడుగుతుంది. సో మన దగ్గర ఎస్ఎస్సి ఉంటుంది కాబట్టి ఎస్ అని పెట్టండి, లేని వాళ్ళు నో అని పెట్టండి. ఇంకా డిస్టెన్స్లో కూడా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా వచ్చిన తర్వాత దాని ఇన్ఫర్మేషన్ మనము అన్నీ కంప్లీట్గా క్లిక్ చేయాలి. సో నేను అది స్కిప్ చేశాను అనమాట. ఎస్ఎస్సి తర్వాత ఇంటర్ కూడా అడుగుతుంది. ఇంటర్ డీటెయిల్స్ని కూడా అలాగే మీరు క్లిక్ చేసి జేపీజీ ఫార్మాట్లోనే అన్నీ అప్లోడ్ చేసుకోవాలి ఫైల్స్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అని కొడుతుంటే మనకి ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అడుగుతుంది. ఎందుకంటే వీడియో అనేది లెంతీ అవుతుంది, సో నేను అంత లెంతీగా చేయదలుచుకోలేదు. సో ఇదంతా మనకు నార్మల్గా చేసేదే. మెయిన్ మిస్టేక్ ఎక్కడ అంటే మనం అప్లోడ్ చేయడానికి జేపీజీ ఫైల్స్ని క్లిక్ చేయాలి అంతే. మనం జేపీజీ ఫైల్స్ ఉంటే ఈజీగా మనకి అప్లోడ్ అవుతుంది, అంతకుమించి ఏం లేదు. ప్రతి ఒక్క సర్టిఫికేట్ యొక్క నంబర్ కూడా అడుగుతుంది. ఇక్కడ చూడండి, మన ప్రొవిజనల్ సర్టిఫికేట్ 3 years ఉంటుంది కదా డిగ్రీలో, అది అడుగుతుంది. ఈవెన్
ఏమంటే కన్సాలిడేటెడ్ మెమో కూడా అడుగుతుంది. సో దాని యొక్క సర్టిఫికేట్ నంబర్స్ కూడా అడుగుతుంది. సో చాలా కేర్ఫుల్గా మీరు సర్టిఫికేట్ నెంబర్ చూసుకొని అక్కడ ఎంటర్ చేయండి అంతే. కొంచెం ఓపికతో ఫస్ట్ చూసుకున్నాక లేట్ అయినా పర్వాలేదు, కరెక్ట్గా చేసుకోండి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అనేది లేదు అనమాట. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసి క్లిక్ అని కొట్టారంటే ఎడిట్ ఆప్షన్ లేదు, మళ్ళీ మనం వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవాలి ఈమెయిల్లో. సో నాది అలాగే అయిందనమాట. ఎక్కడ అనేది నేను చెప్తాను. అంటే నాది పీజీ దగ్గర వచ్చింది ఆ ప్రాబ్లమ్. సో నేను అలా ఈమెయిల్ పెట్టుకున్నాను, అది కూడా మీకు నెక్స్ట్ వీడియో పెడతాను. సో ఇప్పటికైతే నాది సబ్మిట్ అయిపోయింది. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసామంటే మనకి సబ్మిట్ అయిపోయినట్టు. సో మనం ఇలా మనకి వస్తుందన్నమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్లో సబ్మిటెడ్ అనేది వస్తుంది. సో అది చెక్ చేసుకోవడానికి మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళి రిజిస్టర్ హియర్ అని దగ్గర వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి మనం చెప్పాను కదా నేను పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మనకి లాగిన్ అవుతుంది. మన అకౌంట్లోకి లాగిన్ అయితే మనకి అక్కడ స్టేటస్ ఇలా కనిపిస్తుంది అనమాట, సబ్మిటెడ్ అని. తర్వాత మనకి వెరిఫైడ్ అయింది అనుకోండి, వెరిఫైడ్ దగ్గర కూడా గ్రీన్ లైట్ వస్తుంది. తర్వాత అప్రూవ్ అయితే అప్రూవ్ అని కూడా వస్తుంది. ఆ వీడియో నెక్స్ట్ చేస్తాను, ఆ వీడియో నేను నెక్స్ట్ చేస్తానండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.